అందరూ బాగున్నారండి. ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకున్నారా? మీ అందరి కొరకు ప్రతిరోజు ఉదయం మేము ప్రార్థన చేస్తామండి. ఎందుకంటే ప్రార్థనా జీవితం కలిగిన వారి జీవితాల్లో ఎప్పుడు ప్రార్థన అనేది ఒక ఊపిరండి. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 107 కీర్తనలు 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆమేన్, హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదండి. కష్టకాలమందు మీరున్నారేమో, ప్రస్తుతానికి కష్టంలో ఉన్నారేమో కదా, ఈరోజు కష్టంలో ఉన్నారేమో, లేదా అప్పుల సమస్యలు ఇరుక్కొని పోయి ఎలా బయటికి రావాలో తెలియని స్థితిలో ఉన్నారేమో. అది ఒక ఊబి అండి అప్పు అనేది. కాబట్టి ఒకవేళ వ్యాధి అనే కష్టాల్లో నువ్వు ఉన్నావేమో, ఎన్నో డాక్టర్ దగ్గర తిరిగినా ఒకవేళ నీ వ్యాధి పోలేదని బాధపడుతున్నావేమో, కానీ యెహోవా నేను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ బిడ్డలకి వివాహం కాలేదే, వయసు ఎక్కువైపోతుంది, ఎలా అని నువ్వు టెన్షన్ పడుతున్నావేమో, కానీ చక్కని బిడ్డని దేవుడు, ఒక కుమారుని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా గర్భఫలం లేదని ఏడుస్తున్నారేమో, కష్టంతో ఉన్నారేమో, అందరూ మాటలు భరించలేక వేదన పడుతున్నారేమో నలుమూలలా, కానీ యేసయ్య నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆపదల నుండి వారిని ఏం చేస్తారంటే దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ అపాయంలో చిక్కుకున్నారా సహోదరి, ఒకవేళ అపాయంలో ఇరుక్కున్నారా, ఒకవేళ యాక్సిడెంట్లో ఎంతో దెబ్బతిని బాధపడుతున్నారా, కానీ నిన్ను విడిపించిన దేవుడు అండి ఆయన. ఒకవేళ చూడండి, యేసయ్య ఆపదల నుండి విడిపించే దేవుడు. కష్టకాలంలో మొరపెడితే మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఒకటే చేయండి చాలు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేయడం కన్నా కూడా, చేతకాని టైంలో మనం ఉండడం కన్నా కూడా మనం చేయాల్సింది ఒకటే, ఏంటంటే ప్రార్థన చేయటం, మన యేసయ్యకి మొరపెట్టడం. యేసుక్రీస్తు గొప్ప దేవుడు అండి. ఆయన అందరికీ దేవుడు ఆయన. కాబట్టి ఎవరు మొరపెట్టినా ఆయన జవాబిచ్చే దేవుడు అండి. కాబట్టి ఉదయకాలం ముందు మీరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఏ స్థితిలో ఉన్నా, ఇబ్బంది కలిగి ఉన్నా దేవునికి మొరపెట్టండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. అపాయకాలం నుంచి మేము తప్పించబోతున్నాడు. రాబోయే రోజులన్నీ కూడా అపాయకాలండి, కానీ ఆ రోజులన్నిటిలోనూ దేవుని క్షేమాన్ని, సుఖకరమైన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని దీవించబోతున్నాడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎంతోమందినైనా ఉదయకాలం ముందు వాగ్దానం ఉంటున్నారు, వాళ్ళ జీవితాల్లో నా ప్రభు. అవునయ్యా, కష్టకాలం ముందు మొరపెడితే నువ్వు జవాబిస్తానని చెప్పిన దేవా, ఎంతోమంది కష్టంలో ఇప్పుడు ఏడుస్తున్నారు నాయన. అయ్యా, వాళ్ళకున్న పరిస్థితులు చెప్పుకుంటూ ఏడుస్తున్నారు, కళ్ళల్లో కన్నీళ్ళు బయటకు వస్తాయి నా ప్రభు. తను ఎంతోమంది గుండె నిండా బాధ పెట్టుకుని ఏడుస్తున్నారు ప్రభు. వాళ్ళందరినీ ఆదరించండి, విడిపించండి అయ్యా. ఎక్కడెక్కడ ఎవరైతే ఏ ఊబిలో ఉన్నారో, ఏ ఊబి నుండి ఇరుక్కున్నారో వాళ్ళని బయటికి తీసుకురండి ప్రభు. తండ్రి, అంతేకాకుండా అయినా తండ్రి, అప్పుల సమస్య నుంచి విడిపించినైనా అనేక మంది తండ్రి, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ హృదయాన్ని మార్చి తండ్రి, నీ కొరకు జీవించే మనసు ఇవ్వండి, వాళ్ళ బిడ్డల కొరకు జీవించే మనసు ఇవ్వండి అయ్యా. ఇదిగో తండ్రి, ఇదిగో నా తండ్రి, ఇంకా నా ప్రభు వివాహాన్ని బిడ్డలు వివాహం జరిగించాను ఆయన. గర్భఫలాన్ని బిడ్డలు గర్భాన్ని తెరవండి. ఎవరైతే మంచాన పడినారో యేసు నామమున ప్రతి ఒక్కరిని స్వస్థపరచబడిన కాకనైనా ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలు దీవించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.